అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పండగ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని సందడి ఉంటుంది. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా సొంత ఊరికి సొంత ఇంటికి చేరి అందరూ ఒకే చోట చుట్టాలతో కలిసి ఎంతో సంబరంగా జరుపుకునే సంక్రాంతి పాడి పంటలు అన్నీ పుష్కలంగా ఉండి పంట చేతికొచ్చే రోజు. తెలుగు వాకిళ్ళన్నీ అందమైన రంగురంగు ముగ్గులతో, అలాగే హరిదాసులతో, గంగిరెడ్ల సంబరాలతో, గాలిపటాలతో సంబరంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే కొత్తళ్ళు సందళ్ళు చేస్తూ ఉంటారండి. ప్రతి కొత్తల్లుడు కూతురుతో ఇంటికి వస్తారు కాబట్టి అంతా సందడిగా ఉంటుంది. ఎస్పెషల్లీ భీమవరం వైపు అయితే కోడి పందాలు అసలు సూపర్గా జరుగుతాయండి. చాలా ఫేమస్. ఈరోజు మేమైతే ఉదయం తెల్లవారుజామునే 5 భోగిమంట వేసాం. భోగి రోజు నలుగు స్నానం చాలా స్పెషల్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నలుగు స్నానం అయితే చేస్తారు. నలుగు స్నానం చేసేసిన తర్వాత భోగి మంటలో భోగి పిడకలు వేసి ఆ బొట్టుని పెట్టుకుంటూ ఉంటారండి. ఆవు పేడతో చేసిన పిడకలు అలా కాలినప్పుడు వాయు కాలుష్యం తగ్గి మనకి పీల్చే గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందని భోగి మంటలో ఆవు పేడతో చేసిన భోగి పిడకలు వేస్తారు. స్నానం అయిపోయిన తర్వాత మినపసున్నంట లేదంటే నువ్వులతో చేసిన అరిసె అయితే తింటారు. ఈరోజు పౌర్ణమి కూడా. మా ఇంటి పూజ అయితే ఇలా ఉందండి. ఇంట్లో పూజ అయిపోగానే నేనైతే సంక్రాంతి రోజు అందరూ కూడా పుట్టింటికి వచ్చేస్తారు కదండి. మా ఇల్లు అయితే భీమవరంలోనే కాబట్టి అమ్మ వాళ్ళది. నేనైతే ఒక రోజు ముందుగానే వెళ్ళామండి. మేమైతే ఇదిగోండి మేనల్లుళ్ళు, మేనగోళ్ళు, చుట్టాలు మేమందరూ కలిసి అక్కడ వాళ్ళు భోగిమంట వేశారు. ఆ భోగిమంట దగ్గర సరదాగా ఫొటోస్ అయి దిగాము. మొత్తానికి అంతా కూడా చాలా సందడిగా జరిగింది. అందరూ ఒక చోట చేరిన చేత నేను వెళ్ళేసరికి అయితే పెద్దొదిన మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత తనైతే దేవుడి మూల పూజకు సర్దుకుంటుందండి. వంట కార్యక్రమం అందరం కలిసి చేస్తాం కదా. మేమైతే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కళ్ళు అలా చేస్తూ ఉంటాం. చిన్నదినైతే మొత్తం ఈ రోజంతా వెజిటబుల్ కటింగ్లో బిజీగా ఉంది. పెద్దదినైతే సాంబార్ పెట్టిందండి. నేనైతే పన్నీర్ కర్రీ చేసేసాను. చూసారా పన్నీర్ కర్రీ ఎలా ఉందో, మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత పిల్లలు నాన్ వెజ్ తింటారు కదా, వాళ్ళ కోసం అయితే పీతల కర్రీ చేసాము. అలాగే పులిహోర కూడా చేసామండి. మొత్తం అందరూ కూడా ఒక్కొక్కళ్ళు 1 by 1 భోజనాల సెక్షన్ అయితే మొదలు పెట్టేశాము. పిల్లలంతా కూడా హడావిడిగా గాలిపటాలు ఎగరేసేస్తున్నారు. మా ఐటమ్స్ అన్నీ ఒకసారి చూసేయండి. పులిహోర, బూర్లు, గారెలు, వైట్ రైసు, పన్నీర్ కర్రీ, సాంబారు, అప్పడాలు, పీతల కర్రీ, పెరుగు, సాల్ట్. మీ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.